హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. యాక్చువల్గా అయితే ఈ వ్లాగ్ అంతా శివరాత్రి డే అండి. ఫస్ట్ అయితే మేము టెంపుల్కి వెళ్ళి వచ్చాము. ఆ తర్వాత ఈవినింగ్ శివాలయం ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్లో ప్రోగ్రామ్ ఉంది అని చెప్పారు. సో మేము అందరం కలిపి ప్రోగ్రామ్కి అయితే బయలుదేరాము. మేకప్ కూడా అక్కడే అన్నారు. అక్కడ చూడండి పెద్ద పెద్ద తాబేళ్ళు ఉన్నాయి, అందుకని వీడియో తీసాను, బాగున్నాయి అని చెప్పేసి. నెక్స్ట్ అలాగా ఇష్టకామేశ్వరి అమ్మ దగ్గర బాలా త్రిపుర సుందరి అక్కడ వచ్చి కొంచెం ఫొటోస్ అయితే తీసుకున్నాము. అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట ప్రోగ్రాము. సో ఫస్ట్ డే కస్తూరి తిలకం సాంగ్తో స్టార్ట్ అయ్యిందనమాట. సో ఈ కస్తూరి తిలకంలో ఫ్రంట్లో ఉంది కదా చున్నీ కట్టుకొని గ్రీన్ కలరు, తనే మా పాప అనమాట. సో ఆ పక్కన ఉన్న తనకి పేరు అనమాట రాధగా. సో ఇది ఫస్ట్ సాంగ్ అనమాట. ఫస్ట్ సాంగ్ శ్రీ విఘ్నరాజ అయ్యింది. నెక్స్ట్ కస్తూరి తిలకం అయ్యిందనమాట. సో ఆ నెక్స్ట్ వచ్చేసి పరమశివుని సాంగ్ అనమాట, చిత్రలింగాష్టకం, అది లాస్ట్ సాంగ్ అనమాట. ఇవన్నీ పూర్తి చేసేసరికి 9 అయ్యిందనమాట. సో మీరు చూస్తున్నారు కదా తన డ్యాన్స్ ఎలా చేసింది ఏంటంటే, నేను ఫుల్గా పెట్టలేదండి, ఎందుకంటే ఫుల్ వీడియో పెట్టానంటే చాలా లెంత్ ఎక్కువైపోద్ది. మీకు కూడా చూడడానికి కూడా అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు, బోర్ కొడుతుంది కదా. సో నేను కొద్ది మాత్రమే పెట్టాను అనమాట. ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. సో ఇలాగా ఈ డే అంతా చాలా చాలా హ్యాపీగా గడిచిపోయింది. నేను పెళ్ళి కాకముందు ఒక్కసారి అంటే ఇంకా నా మ్యారేజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ అనే అప్పుడు శివరాత్రి వచ్చిందనమాట. ఆ డే అలాగే మేము ఆంటీస్ అందరం కలిపి, మా అమ్మ వాళ్ళందరూ కలిపి దేవుడి సినిమాలు అవన్నీ చూసుకుంటూ ఆ డే అంతా గడిపేసి దగ్గరలోనే శివాలయం ఉండేదన్నమాట. సో తెల్లవారి 4 వరకు ఉన్నాము. 4 అప్పుడు స్నానం చేసుకొని అప్పుడు మేము శివాలయంకి వెళ్ళామన్నమాట. సో మా అమ్మ పెళ్ళి కాకముందు నాకు మంచి భర్త రావాలని చెప్పేసి చాలా పూజలు చేయించేసేది నా చేత. సో అప్పుడు కూడా అలాగ ఆడుకొని గేమ్స్ ఆడుకొని ఆ రోజు కూడా చాలాసేపు ఎక్కువ అలాగే అదే నేను ఫస్ట్ టైం అనుకుంటా అంతసేపు ఉండడము. చిన్నప్పుడు అయితే చాలాసార్లు మేము ఊళ్ళో అమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పాటు ఉండి కబడ్డీ, ఖోఖో, తల్లి పిల్ల ఇలా అన్ని గేమ్స్ ఆడుకొని ఉండేవాళ్ళం అనమాట. మ్యాక్సిమం 12 వరకు అయితే కంపల్సరీగా ఉండేవాళ్ళము, ఎందుకంటే అమ్మ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా మాతో ఆడేవాళ్ళు. సో దానివల్ల మేము కూడా తెలిసేది కాదనమాట. సో టైం అనేది అలా గడిచిపోయేది. సో అలాగా అప్పుడు ఉండేవాళ్ళము. కానీ తర్వాత అదే చిన్నప్పుడు స్కూల్ డేస్, హై స్కూల్ డేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఇంటర్లో అయితే మేమేమి చేయలేదు, కానీ మళ్ళీ ఇలాగ డిగ్రీలోనే ఒక్కసారి మాత్రం అలా తెల్లవారులు ఉన్నామన్నమాట. అలాగని ఇప్పుడు తెల్లవారులు లేను, 12 వరకే ఉండేదాన్ని. అదే ఫస్ట్ టైం మొన్న ఒకసారి అంతే. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే మనం అంటే వేరే పడుకోవాలని థాట్ రాకుండా చేసాము అంటే అది ప్రతిఫలాన్ని ఇస్తుందని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే పడుకోవాలని థాట్ కూడా రాలేదు. ఈ ప్రోగ్రామ్స్ నెక్స్ట్ జాగారం కూడా మేము శివాలయంలో చేసాము, ఇక్కడ కాదులేండి. సో అలాగా ఆ డే అంతా అలా గడిచిపోయింది. అంతమంది జనాల్లో ఉన్నామంటే మనకి వేరే థాట్ రాదు. సో అందరికి టెంపుల్లో చేసాము అంటే ఇంకా అక్కడ అలాగా అట్మాస్ఫియర్కి మనకి ఇంకా ఏమీ తెలియదు అనమాట. సో అలాగా పోతుంది. అందరిలో ఉంటే మనకి ఆ టైమే తెలియదు. మనం ఒక్కొక్కరిమే ఉన్నామంటే అంతసేపు టీవీ చూసినా ఫోన్ చూసినా ఉండలేము. అలాగని అందరిలో ఉన్నామంటే హ్యాపీగా ఒక్కొక్కరు ఒక్కొక్క జోక్స్ వేయడము లేదా ఏదో ఒక కామెడీ చేసుకుంటూ ఉండిపోవచ్చు. ఇది చిత్రలింగాష్టం సాంగ్ అనమాట. సో నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యింది ఏంటంటే, ఒకటి అన్నీ కూడా టెంపుల్లోనే జరిగాయి. మార్నింగ్ ఒక 11:30 వరకు మేము టెంపుల్లోనే ఉన్నాము, రష్గా ఉండడం వల్ల, దర్శనానికి లేట్ అవ్వడం వల్ల. నెక్స్ట్ ఈవినింగ్ ఇలాగా ప్రోగ్రాంలో గడిచిపోయింది. ఈవినింగ్ 4 to 9 వరకు ఎక్కడే ఉన్నామన్నమాట. సో అలాగే 4కే వచ్చేయమన్నారు, ఎందుకంటే మేకప్ కూడా అవ్వాలి కాబట్టి. సో అలాగే నెక్స్ట్ ఇంటికి వచ్చేసాక జస్ట్ కొద్దిగా లైట్గా పలహారం చేసేసి అవన్నీ వెజల్స్ అన్నీ క్లీన్ చేసేసి బెడ్ అంతా సర్దేసి మా పిల్లలు పడుకోమని చెప్పాను. మా బ్రదర్ ఉన్నారనమాట. సో కానీ మా పిల్లలు పడుకోలేదు. మా పాప నాతో పాటే వస్తాను టెంపుల్కి అన్నది. మా బాబు మటు పడుకుంటాడు. అన్నీ రెడీ చేసుకొని వాళ్ళకి అన్నీ ఇచ్చేసి మేమైతే వెళ్ళిపోయాము. టెంపుల్లోనూ దగ్గర మేము 10కి బయలుదేరాము. 12:30 వరకు శివాలయంలో చాలా మంచిగా పూజలు అయితే జరిగాయి. ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను.
ఎందుకంటే అందరికీ నార్మల్గా ఏదో ఒక టైంలో వెళ్తారు, చాలా తక్కువ మంది కదా అంతవరకు ఉండి. 12 తర్వాత ప్రాణలింగాష్టకం అయిన తర్వాత మేము వచ్చాము. అసలు చాలా చాలా బాగా అనిపించింది. నేను అది ఫస్ట్ టైం అనమాట. సో అలా చూడడం అనమాట. నేను వీడియో కూడా తీశాను, ఎందుకంటే చాలామంది తీస్తున్నారు దేవుడికి, అందుకే నేను కూడా తీశాను. అలాగే మీకు కూడా అప్లోడ్ చేశాను. ఇంటి దగ్గర కూడా రాని వాళ్ళకి కూడా పంపించాను అనమాట. మా బ్రదర్కి, మా హస్బెండ్కి, వాళ్ళందరికీ కూడా. ఏదైనా టెంపుల్కి వెళ్ళాను అంటే మ్యాక్సిమం రెగ్యులర్ టెంపుల్కే వెళ్తాం కాబట్టి అక్కడ చిన్న క్లిప్ అయినా లేదా ఒక ఫోటో అయినా వీళ్ళంతా తీసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు దూరంగా ఉంటారు, రాలేరు కాబట్టి అట్లీస్ట్ దండం పెట్టుకుంటారని చెప్పేసి. అలాగే ఆ రోజు కూడా తీశాను. నాతో పాటు ఇప్పుడు మీరందరూ కూడా మా ఫ్యామిలీయే కాబట్టి మీకు కూడా నేను వీడియో అనేది చిన్న క్లిప్ అయితే ఇందులో యాడ్ చేశాను, లాస్ట్లో వస్తుంది చూడండి. ఇలాగా సాంగ్స్ అన్నీ కూడా చాలా చక్కగా పార్టిసిపేషన్ అయితే జరిగింది. నెక్స్ట్ పిల్లలందరూ కూడా చాలా చక్కగా చేశారు. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత చెప్పాను కదండి, నైట్ శివాలయంలో పూజలు జరుగుతాయని. సో ఆ రోజు మేము మిస్ అయ్యాము. ఇది మా కాలనీలోనే ఉంది, కాకపోతే ఇదంతా ఊరంతా ఊరేగించినప్పుడు మేము లేము. కానీ మేము శివాలయంకి ఎప్పుడు వెళ్ళినా సరే నంది చెవులో మనం ఏం కోరుకొని మంచిగా ప్రార్థిస్తామో శివునికి చేర్చమని అవి మంచిగా జరుగుతాయి అని నేనైతే మా అమ్మ చెప్పేవాళ్ళు. నేనైతే కంపల్సరీగా నమ్ముతాను. అది కూడా పెద్ద పెద్ద కోరికలు ఏవి కోరేసుకోకండి, మనకి హానెస్ట్గా అనిపించేవి, ఆరోగ్యంగా ఉండాలని దేవుని చల్లగా చూడమని కోరుకుంటే సరిపోద్ది. అవి ఖచ్చితంగా జరుగుతాయి నేను నమ్ముతాను. నేను చిన్నప్పటి నుంచి శివునికి చాలా చాలా మంచి భక్తురాలిని. తర్వాత పెళ్ళయిన తర్వాత మా ఇంట్లో సింహాద్రి అప్పన్న అనమాట. సో నాకు చాలా ఇష్టము ఈ దేవుడు అంటే, ఎందుకో తెలీదు. చాలామంది అంటారు శివుడిని నమ్మితే కష్టాలు ఎక్కువ అంటారు. కష్టాల్లో కూడా ఇష్టాలు ఉంటాయి అన్నమాట. మనం కష్టాల్లోనే మనకి తెలుస్తుంది బయట మనం ఎంత పైకి రావాలి, ఎంత కష్టపడితే ఎంత ఓర్పుగా ఉండాలి అని. నేను పర్సనల్గా అయితే అది చాలా బాగా నమ్ముతాను. ఎందుకంటే అలాగే అనిపించింది ఒక్కోసారి, ఎంత పేదరికమా, ఎంత కష్టమా అని. కానీ అలాగే నమ్ముకొని ఉంటే మటుకు కంపల్సరీగా ఏదో రోజు ప్రతిఫలం ఉంటుంది. నేనైతే అది 100% నమ్ముతాను. అలాగే కూడా ఇప్పుడు ఉన్నాను కూడా. సో ఇలాగైతే టెంపుల్లో అయితే ఇక్కడ అందరూ పూజలు చేశారు. మేమైతే మామూలు దర్శనం చేసుకొని తర్వాత గేమ్ ఆడదాం అనుకున్నాము, అలాగనే వెళ్ళాము. కానీ మేమైతే పూజలో పాల్గొనలేదు. కొంతమంది పూజలో పాల్గొన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా పూజ దగ్గరే కూర్చొని ఉన్నామన్నమాట. సో అలా పూజ అయితే జరిగింది, చాలా చక్కగా జరిగింది. పూజ అయితే చాలా బాగా జరిగింది అసలు అభిషేకం అన్నీ కూడా. ఈ ఇద్దరు పంతుల్లో కూడా మా కాలనీలో ఎన్ని టెంపుల్ ఉన్నాయో అన్ని టెంపుల్లో కూడా వీళ్ళిద్దరు బ్రదర్స్ అనమాట, అక్కడ చేస్తారు. చాలా బాగా తెలుసు. 12 తర్వాత లైట్లన్నీ ఆపేశారు. ఇదే ఫస్ట్ శివ దర్శనం అనమాట. 12 తర్వాత ఎవరమైతే చూస్తామో ఏదో పంతులు గారు చెప్పారు, మర్చిపోయాను, తప్పుగా చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. కానీ ఆ దర్శనం చాలా మంచిది, దివ్య దర్శనం అని చెప్పి అంటారు. ఎందుకంటే ఆ డే అయిపోయింది కాబట్టి ఫస్ట్ కర్టన్స్ అన్నీ క్లోజ్ చేసి లైట్లన్నీ ఆపేసి తర్వాత దర్శనం, ప్రాణప్రతిష్ఠ దర్శనం జరిగింది అంటే లింగానికి మనం దర్శనం చేసుకున్నామంటే మనం చాలా బ్లెస్డ్ అని అనిపించింది. సో అలాగే మిగతా వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ కూడా చిన్న వీడియో క్లిప్ యాడ్ చేశాను. మిగతా పిల్లలు కూడా చేశారు, వేరే బ్రాంచ్ వాళ్ళు కూడా. సో మా పిల్లలు అయితే అప్పటికి ఇంకా వెయిట్ చేస్తున్నారు. విఘ్నేశ్వర స్వామి చేసేసి ఇలాగా ఒక 3 బ్రాంచ్ల వాళ్ళమైతే చేసామన్నమాట. ఒకే దగ్గర కూర్చొని ప్రోగ్రామ్ అయితే చూడడానికి. ఇది టెంపుల్ కాబట్టి రోడ్ ఇంకెక్కడైనా అయితే వచ్చేవాళ్ళు, ఆడిటోరియం అలా అయితే. టెంపుల్లో కాబట్టి గుడిలో ఉన్న వాళ్ళు మాత్రం అలాగ వచ్చారు. గుడికి వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ముందుగా ఇన్ఫామ్ చేస్తారు కదా, వాళ్ళు వచ్చారు. ఇది టెంపుల్ బయట ఉన్న గజస్తంభం అనమాట. సో ఇది మా బ్యాచ్ అనమాట. ఈ వీడియో అంతా ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్